హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. మీరు చూడబోతున్నది ఇంతకు ముందు నేనెన్నడూ చేయనటువంటి వీడియో. ఇందులో మనము ముందుగుండానే అంటే కుండీ కింద వచ్చే అడుగులో వచ్చే ఆ సపోర్ట్ కింద ఉండే పిలకలను ముందే నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం ఖాళీ బకెట్లో 4 థర్మాకోల్ ముక్కలను కట్ చేసి 4 వైపులా చూసుకొని సమానంగా అవి పెట్టి పొడి ఇసుకను జల్లాలండి. పొడి ఇసుకను జల్లిన తర్వాత దానిపైన నీళ్లు పోసి చక్కగా మన చేతిలో ఏదుంటే ఆ పరికరంతో మనం ఊర్చడం అంటాం. అంటే ఒక స్లాబ్ ఊర్చినా లేదంటే ఒక గచ్చు చేసేటప్పుడు నేల సాఫ్గా ఎలాగైతే చేస్తారో అలా చక్కగా చేసుకోవాలి ఆ తడి ఇసుకతో. అలా చేసుకున్న తర్వాత ఈ థర్మాకోల్ ముక్కలను ఒక్కొక్కటిగా బయటకు తీసేయాలండి. తీసిన తర్వాత ఆ ప్లేస్లో చక్కగా ఆ ఖాళీ మనకు కనిపిస్తుంది. ఇలా కనిపించిన ఖాళీలో మనం చక్కగా సిమెంట్ను, ఇసుకను, నీళ్లను మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం 1:1 కలుపుకొని బాగా కలిపిన ఈ సిమెంట్ మిశ్రమాన్ని ముందు మనం ఏ ఖాళీలు అయితే ఉంచామో థర్మాకోల్ షీట్లతో ఆ ఖాళీల్లో పోసుకోవాలండి. ఇదిగోండి, చక్కగా మనము ఇసుకను ముందు వేసుకోవాలి. ఈ ఇసుకను వేసుకునేటప్పుడు 1:1 అంటే 1 కప్పు ఇసుక 1 కప్పు సిమెంటు, లేదా 1 కప్పు సిమెంటు 3 కప్పులు ఇసుక. ఇంకా మీకు అంటే సిమెంట్ తక్కువగా వాడుకోవాలి అనుకునేటప్పుడు 1 కప్పు సిమెంట్ వేసి 5 కప్పుల వరకు ఇసుక వేసుకోవచ్చు. కానీ అది మనము దానికి ఇచ్చే బలాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎలా ఇచ్చినా సరే అది మనం తయారు చేసుకోలేకునే వస్తువు చక్కగా వస్తుంది. మొక్కల కోసం చేసుకునే కుండీలు బలంగా ఉండాలి అని అనుకుంటే మీరు చక్కగా నేను చెప్పిన ఈ కొలతలతో చక్కగా మీరు చేసుకోవచ్చు. కానీ కలిపే విధానం ఎక్కడ కూడా ఇసుక అనేది కనిపించకూడదు. ఆ సిమెంట్లో మొత్తం అంతా కలిసిపోవాలండి. అలా కలిసిపోయిన ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి చక్కగా ఈ కలిపిన మిశ్రమాన్ని మనం థర్మాకోల్ షీట్లు పెట్టినటువంటి ఖాళీ ప్రదేశంలో వేస్తే ఇవి కిందని కుండీకి అడుగు భాగంలో అంటే ఎత్తుని ఇచ్చేటటువంటి ఆ సపోర్ట్ పిల్లర్స్ లాగా ఇవి కిందన ఉంటాయండి ఆ కుండీకి బలంగా. ఇలా మనము ఖాళీ ప్రదేశంలో కలిపిన మిశ్రమాన్ని వేసుకోవాలి. అయితే మధ్యలో థర్మాకోల్ షీట్ ముక్క నేను ఎందుకు పెట్టానంటే మనము మొక్కల కోసం చేసుకునే ఈ కుండీలో మధ్య భాగంలో మనకి కన్నం కావాలండి. డ్రైనేజీ వ్యవస్థ అంటే వాటర్ వేసిన నీళ్లు మొక్కకు ఇచ్చే నీళ్లు సజావుగా కిందకి జారిపోవడానికి మనం థర్మాకోల్ షీట్ పెట్టినట్లయితే మనకి కలిపిన ఈ మిశ్రమం ఆ ప్రదేశంలో థర్మాకోల్ పెట్టిన ప్రదేశంలో అది అతకదు. అందుకనే మనం థర్మాకోల్ షీట్ పెడతాము. తర్వాత బాగా ఆరిన తర్వాత చక్కగా ఆ ప్రాంతంలో హోల్ అనేది మనం ఈజీగా సులువుగా పెట్టుకోవచ్చు అనమాట. అడుగు భాగం బలంగా ఉండడానికి మనం కలిపిన సిమెంట్ మిశ్రమాన్ని అంటే దృఢంగా వేసుకోవాలండి. 1 అంగుళంన్నర సైజు వేసుకొని దాన్ని చక్కగా సమానంగా ముందే లెవెల్ చేసుకోవాలి. మనం ఎంత చక్కగా చేసుకుంటే మనం చేసుకునే వస్తువులు అంత అందంగా వస్తాయండి. మీరు చూస్తున్నది వేస్ట్ ఆయిల్ అండి. ఇది మెకానిక్ షాపుల్లో మనం అడిగితే ఫ్రీగా ఇస్తారు. లేదా మనం బండి తాలూకు ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు బాగా ఆ లోపల పాడైపోయింది ఈ ఆయిల్. దీన్ని మనం అడుగు భాగంలో వేసాం కదండి సిమెంటు, దానికి పైన ఉన్న ఖాళీ ప్రదేశం అంతా కూడా దీన్ని రాసుకోవాలి. మధ్యలో పెట్టే బకెట్ కూడా చుట్టూ కూడా రాసుకున్నట్లయితే మనము తర్వాత ఈ మాల్ వేస్తాం కదండి, ఈ సిమెంట్ మాల్ వేసిన తర్వాత ఇది బాగా ఎండిన తర్వాత ఒకవేళ బయటికి రాకపోతే కొంచెం మనం వేడి నీళ్ళు వేస్తే హాట్ వాటర్ వేసాం అనుకోండి చక్కగా ఇవి బయటకు వచ్చేస్తాయి. అందుకనే మనము ఇంజిన్ ఆయిల్ని నేనే కాదు ఎవరైనా కొంతమంది ఇలా కుండీలు చేసేటప్పుడు ఈ వేస్ట్ ఆయిల్ ఎందుకు రాస్తారంటే అది ఫ్రీగా బయటకు వచ్చేయడానికి ఇలాగా వేస్ట్ ఆయిల్ని రాస్తూ ఉంటారు. మధ్యలో పెట్టినటువంటి బకెట్లో ఏదైనా బరువు పెట్టాలంటే నేనైతే ఇసుకతో ఉన్న వేరే బకెట్ని ఇందులో దించుతున్నాను. ఎందుకంటే ఇది అటు ఇటు తొలగకుండా మధ్యలో బరువుకి అలా ఉంటుంది, సెట్ అవుతుంది. చుట్టూ కూడా కనిపిస్తున్న ఖాళీ ప్రదేశంలో మనం కలుపుకున్న ఈ సిమెంటు ఇసుకతో కలుపుకున్న మిశ్రమాన్ని వెయ్యాలి. మధ్యలో గుల్ల లేకుండా మన చేతిలో ఉన్న పరికరంతో చుట్టూ కొడుతూ ఉంటే మొత్తం కిందకి దిగుతూ ఉంది. అలా దిగటం వల్ల మొత్తం సెట్ అవుతుంది. ఇలా దీనిని ఒక రోజంతా కూడా బాగా ఎండకు ఎండిపోవాలి, రాత్రి నీడలో ఆరిపోవాలి.
ఒక రోజు గడిచిన తరువాత దీనిని చక్కగా వేడి నీళ్ళు పోస్తే దీనిపైన దేనికది విడివిడిగా వచ్చేస్తుంది. ఇలా దేనికదే చక్కగా సులువుగా వచ్చేస్తుంది. ఎవరైనా మీ ఖాళీ సమయాల్లో చక్కగా మొక్కల కోసం పూల కుండీలను తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని క్షుణ్ణంగా పరిశీలించిన మీరు చక్కగా మీరు తయారు చేసుకోగలరని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి. Meow.